సరే మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము, కానీ ఒక ముప్పై తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక పడక తప్పదు. తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంకెల గారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక 4 నెలలు ఓపిక పడాలని మొదటి గేమ్ చేంజర్ 4-5 months రిలీజ్కి వచ్చేసి ఇంకో 2 months షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈరోజే జరగండి అనే సాంగ్ ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ 2%. 98% దాచిపెట్టుకున్నారు శంకర్ గారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ వర్గేయడం మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క సాంగే కాదు, ఇలా ఒక 5 పాటలని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు. మీ అభిమానులకి ఒక 3 పాటలు అయితే సీట్లలో కూర్చునే 4 నెలలు వేసి డాన్స్ చేసి వాళ్ళు. సో ఇంకొక 5 months నన్ను తిట్టుకోకుండా ఉపయోగపడండి. ఎందుకంటే చాలా మంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు, అదే సినిమా నాకు ఒక అప్డేట్ పోతే దిల్మా అప్డేట్ ఇవ్వలేదు. పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇవ్వాలంటే నేను ఇవ్వగలుగుతాను, ముందు ఎలాంటి లీక్ నేను ఇవ్వలేదు సినిమా విషయంలో. సో ఇంకొక 5 months ఉపయోగపడితే సినిమా ముందుకు వచ్చేస్తుంది. అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే, క్లీన్ గా లైఫ్లోకి వచ్చింది. సో చరణ్ మార్నింగ్ తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు. సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈ రోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 3 days తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు. పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడలేదు అర్థమవుతుంది. 100% ఈ సాంగ్కి మీరు సీట్లలో కూర్చోరు. అన్నా